ఆడేమన్నాడు రాడు? బిల్ గేట్స్ అనేటటువంటి ఒక పెద్ద ఫ్రాడ్ గాడు, పెద్ద దొంగ వాడు, ప్రపంచం మొత్తంలో ఆరోగ్య రంగాన్ని అడ్డుపెట్టి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఒక పెద్ద శాడిస్ట్ వాడు. అటు చూడు బే. జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్కి, దాంట్లో ఒక వ్యక్తి ఈ జర్నలిస్ట్ సాయి. చూశారు కదా, ఇలాంటి వాళ్ళ వల్లే మానవత్వం మీద నమ్మకం పోతుంది. సేవ చేసిన మనుషులకు కూడా మకిలి అంటించి ఇలాంటి మూర్ఖులు ఏమనాలి? ఒకడేమో బిల్ గేట్స్ ని తిడతాడు, ఒకడేమో పవన్ కళ్యాణ్ తిడతాడు. వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా? వీళ్ళు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? వీళ్ళు జర్నలిస్ట్ అని పేరు ఒకరు, ఒకరు మాజీ న్యాయమూర్తి అని పేరు ఒకరు. వీళ్ళు మానవత్వం నశించిపోయింది వీళ్ళలోనూ. వీళ్ళు ఎవరికి 10 పైసలు సాయం చేయాలి, కానీ సాయం చేసే మనుషులకు మాత్రం మకిలి అంటిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది రైతులకు పేదలకు ఆదుకున్న వ్యక్తి. అదే విధంగా బిల్ గేట్స్ తన ఉన్న ఆస్తిలోని 90% ప్రజా సంక్షేమం కోసం వాడుతున్న వ్యక్తి. వీళ్ళని బండ బూతులు తిడితే ఈ గాడిదలు లేవనాలి. ఈ సాయి అనే వ్యక్తి ఎంత మూర్ఖుడంటే, ఒకప్పుడు చిన్న రిపోర్టర్ ఉండోడు, ఈ రోజు చాలా ఆస్తి సంపాదించాడు. అదంతా ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ప్రతిపక్షానికి ఉన్న ఆ ప్రతిపక్షాన్ని కొమ్ము కాసి వాళ్ళ సంకరాకి సంపాదించాడు. అదే విధంగా నిన్న కాక మొన్నే చూసాం ఆ శ్రవణ్ గారు చెప్పాలంటే బేరాలు ఆడుకొని ఒకేసారి కోట్లు సంపాదించాలని దొగ్గుతోటి రాజకీయాల్లోకి వచ్చి అది తీరపోయేసరికి నిరాశ నిస్పృహలకు లోనయ్యి ఇటువంటి అభియోగాలు చేస్తున్నాడు. ఈయన చెప్పు చూపిస్తారట, నువ్వు చెప్పు చూపించు లేదా బూటు చూపించు, కానీ ఆ బూట్లు నీకు వేలు లక్షలు నీకు బహుమతిగా వస్తాయి. మాటలనే ముందు ఆలోచించుకోవాలి శ్రవణ్ గారు. సాయి మీరు కూడాను, మీకు విశ్వాసం విజ్ఞత లేదు, అందుకోసమే నీతి మాలిన మాటలన్నీ ఆడుతున్నారు. మీరు ఒకరికి పల్లకి మోయాలనుకుంటే అలాంటి బోయిగా, అంతేగాని ఎదురోళ్ళ మీద దాడి చేయాలని లేదంటే ఇబ్బంది పెట్టాలని మాట్లాడితే ఇటువంటి ఎదురు దాడి జరుగుతుంది మీకును. ఎక్కడయ్యా నువ్వు స్టార్ట్ అయ్యావు? ఒక సిటీ కేబుల్లో ఒక యాంకర్ గా, న్యూస్ రీడర్ గా స్టార్ట్ అయిన నువ్వు ఏ స్టేజ్కి వచ్చావయ్యా? సిగ్గుందా నీకు? కనీసం మానం మర్యాద లేకుండాను నీ మాట్లాడి మన దేశానికి అతిథిగా వచ్చాడు. ఎంతో మంది ముఖ్యమంత్రులు, ఎంతో మంది కేంద్ర మంత్రులకి అపాయింట్మెంట్ లేని మన స్టేట్ కు వచ్చి మనకి వరాలు ఇవ్వడానికి సిద్ధపడే వ్యక్తిని, మన అతిథిని ఈ విధంగా అగారపరచడంలో నీ ఉద్దేశం ఏంటి? ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు వైకాపాకి కొమ్ము కాయడంలో మీ ఇష్టం, దాన్ని ఎవడు విమర్శించడు. మీరు దాన్ని నిజాయితీగా ఒప్పుకొని తీరాలి. వైకాపా నా పార్టీ కనుక కొమ్ము కాస్తున్నాసి ఆ కనీసం ఆ యొక్క ధైర్యం లేదు, ఆ ఛాలెంజ్ చేయలేరు. న్యూట్రల్ గా ఉంటున్నట్టే ఏదో పార్టీ పెట్టామన్నట్టు, న్యూస్ ఛానల్ పెట్టామన్నట్టు కేవలం కూటమి పార్టీని, కూటమిలో మేలు చేసే మనుషుల్ని విమర్శించడం, కూటమి ఏదైనా మేలు చేయాలనుకుంటే దాన్ని ఏ రకంగా చెడగొట్టాలని చూడడం. మీలాంటి ఏమంటారో తెలుసా? చెప్పండి. భారతంలో ఉన్నాడు ఒకడు తొకుని అంటారు. ఇలాంటి వాళ్ళని, ఇలాంటి సొకుని బుద్ధులు మీరు చూపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సల్యూడ్ అంటారు, పల్లి సారథ్యం వహిస్తున్నారు మీరు. మీలాంటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి కూడా చెడ్డ పేరు వస్తుంది. మంచి చేసే వాళ్ళకి పొగడండి, చెడు చేస్తే విమర్శించండి. అప్పుడు చెడు చేసిన వాళ్ళు తెలుసుకొని మంచి చేయడానికి ప్రయత్నిస్తారు. మంచి చేసిన వాళ్ళు కూడా విమర్శిస్తే ఇంకా మిగిలేదు లోకంలో చెడే. జర్నలిస్ట్ పుట్టి నువ్వు తప్పు చేసావు. ఆయన మరి ఏం చదువుకున్నాడు ఏటో అతనికే తెలియాలి. ఎలా పాస్ అయ్యాడో, ఎలాగా ఈ స్టేజ్ వరకు వచ్చాడో తెలియట్లేదు. అతను మాట్లాడిన మాటలకి, అతను చేసిన ప్రవర్తనకి అస్సలు పొంతాను ఉండదు. దుర్మార్గులు ఇలాంటి దుర్మార్గులని ఆ దేవుడు ఏదో రోజు కఠినంగా శిక్షించాలి. మనం మాత్రం మనం చేయలేకపోయినా చాలా మంది పేదలను ఆదుకున్న మనుషుల్ని మీరు తిడుతున్నారంటే మీరు పేదలకు ఎంత వ్యతిరేకులు అర్థమవుతుంది. నిజంగా ఎవడైనా తప్పు చేశాడు అనుకో, అది అతనికి సంబంధించిన మ్యాటర్, కానీ అతను జనాలకు ఏం చేస్తున్నాడు అన్నది చూడాలి. ప్రతి ఓళ్ళ మీద విమర్శలు అనేవి వస్తూనే ఉంటాయి. ఏం జగన్మోహన్ రెడ్డి గారి మీద రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి కొందరు హీరోయిన్లతో లంకి కట్టలేదా? పేపర్లు దొంగతనం చేశాడనేసి ఆయన మీద ప్రచారం రాలేదా? నిజామాబాద్ అన్నది వాళ్ళ మనసాక్షికి, లేకపోతే కోర్టులు తేలిస్తాయి. ఇవ్వడవయ్యా బిల్గేట్ లాట్లో విమర్శించడానికి. అతనేమో పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తాడు, తెలుగుదేశం ప్రభుత్వం విమర్శిస్తాడు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు సంకనాకే వచ్చాడు కదా, ఇవాళ శంక ఏమైపోయింది? మీకు తోడు ఈ మధ్య స్టార్ట్ అయింది జనసేన నుంచి. మేడం గారు బుద్ధి ఉండాలి. నిన్న మొన్నటి వరకు పొగిడి ఇవాళ ఎలా విమర్శించాలనే ఆలోచన కూడా లేదు. ఇంకిత జ్ఞానం లేని మనుషులు. మీకు మానవత్వం లేదు, మంచితనం లేదు, కనీసం బుద్ధి కూడా లేదు అని తెలుస్తుంది. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మీకు ఖచ్చితంగా చెప్పు దెబ్బలే. ఏదో రోజు మాత్రం మిమ్మల్ని జనావళిలో మీకు చెప్పు దెబ్బలు ఖచ్చితంగా జరుగుతాయి. నా విశ్లేషణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.